ఓకే హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దావుద్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు కంప్యూటర్ క్లాసెస్లో ఉన్నటువంటి లైన్ మొత్తం క్లాసులు. ప్రస్తుతానికి నోట్ ప్యాడ్, అదేవిధంగా ఈ వర్డ్ ప్యాడ్, అదేవిధంగా ఎంఎస్ వర్డ్ అని స్టాప్ చేశాను. సో ఈ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ రెండు ఎంఎస్ వర్డ్కి ఉన్నటువంటి రిలేటెడే, అంటే స్టార్టింగ్ ఉన్నటువంటి స్మాల్ టాపిక్స్ అనమాట. అవి కంప్లీట్ చేసిన తర్వాత మన ఎంఎస్ వర్డ్లోకి వస్తే ఈజీగా అర్థం ఉద్దేశంతో నాకు చెప్పాము. అంటే దాని ముందు ఉన్నటువంటి పెయింట్ కూడా డిస్కస్ చేశాను. సో ఈ పెయింట్ వల్ల ఏం లాభం అంటే మెయిన్ జేపీజీ ఫార్మాట్లో ఉన్నటువంటి ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి పెయింట్ వాడుతూ చెప్పాను. అక్కడ మీరు చెక్ చేశారు, ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తూ రండి. చూద్దాం ఈరోజు టాపిక్ ఏంటి అంటే, సో ఎంఎస్ వర్డ్లో ఇంకా ఏమన్నా ఆప్షన్ చూద్దాం. సో వర్డ్ అంటే డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి ఏ వర్డ్ ఎంఎస్ వర్డ్ అయితే దాంట్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళచ్చు. ప్రస్తుతానికి ఆఫీస్ 2007 గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో అది చూడండి. తర్వాత 2019 డిస్కస్ చేద్దాం. సో వర్డ్ అని టైప్ చేస్తున్నాను సెర్చ్ బార్లో ఆటోమేటిక్గా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అనేది వర్షన్ అనమాట. అది ఆ వర్షన్లో మనకు వస్తున్నాం. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో ఉన్న మెనూస్లో మనం చెక్ చేస్తే సో హోమ్ మెనూ అనేది కంప్లీట్ అయ్యింది. సో హోమ్ మెనూలో మనకు టోటల్గా ఏముంటుందంటే ఎడిటింగ్. సో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ పేజ్ ఏదైతే ఉందో, ఆ పేజ్ సంబంధించిన ఎడిటింగ్ అని దాంట్లో ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫాంట్ స్టైల్ కాడి నుంచి, సో పారాగ్రాఫ్స్ కాడి నుంచి అలైన్మెంట్ అంతా మనకు దీని ఆధీనంలో ఉంటుందని చెప్పచ్చు. సో ఫస్ట్ వన్ క్యాలిబ్రీ బాడీ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే అది ఏ రకమైన ఫాంట్ అనేది, ఫాంట్ అన్నప్పుడు ఏంది లెటర్ యొక్క స్టైల్ అనమాట. ఎటువంటిది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్స్ డిఫాల్ట్గా కొన్నే ఉంటాయి, మనకు కావాలంటే వేలల్లో ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది పర్టికులర్ హార్డ్వేర్ చేసేవారు ఎవరైతే ఉంటాడో అతను ఇన్స్టాల్ చేయిస్తాడు. సో ప్రస్తుతానికి ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్ మనం క్లిక్ చేసి వాడచ్చు అనమాట. తర్వాత సైజ్ తీసుకుంటాం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఎఫెక్ట్స్ ఇస్తాం, స్ట్రైకర్ టు సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. తర్వాత చేంజ్ కేస్ చూసాం. చేంజ్ కేస్ అనేది దేనికోసం అని చెప్పాను నేను. చేంజ్ కేస్ అంటే ఏమి అంటే ఏంటది? చేంజ్ కేస్ అంటే ఉన్నటువంటి లెటర్స్ ఏ కేసులో ఉన్నాయి, అది లోయర్ కేసా అప్పర్ కేసా. లోయర్ కేసా అన్నప్పుడు ఏంటంటే అది స్మాల్ లెటర్స్గా ఉంటే లోయర్ కేస్ అంటాం. సో క్యాపిటల్ లెటర్స్గా ఉంటే అప్పర్ కేస్గా ఉంటాం. టాగులు అన్నప్పుడు రివర్స్ అనమాట. సో అప్పర్ లోయర్ కలిసినటువంటి ఎవరు మా కంప్యూటర్ క్లాస్ నిద్రపోయాలి చూస్తున్నారా? సరే, ఇదంతా బ్యాగ్. ఓకే, ఆల్రెడీ ఓల్డ్ ఫైల్ ఏదైనా తీసుకుందాం. ఓల్డ్ ఫైల్ తీసుకుంటే ఏం చేయాలమ్మా, దీంట్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేయండి. ఏదైనా ఫైల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ ఫైల్ని తీసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ అనేది ఫైల్ ఉంది, దీంట్లో ఏం లేదు మ్యాటర్. సో ఫైల్ ఓపెన్ డాక్యుమెంట్ అనేది ఉంది, దీంట్లో అస్సలేం లేదు. సో ఓపెన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మన అడోబ్ డేటా నెట్ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫాంట్ స్టైల్స్, సైజెస్, తర్వాత ఇంక్రిమెంటేషన్, డిక్రిమెంటేషన్. ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ ఫార్మాటింగ్ అన్నప్పుడు ఉన్నటువంటి డేటా ఏ ఫార్మాట్లో ఉన్నా క్లియర్ ఫార్మాట్ కొడితే ఆర్డినరీ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఆప్షన్స్. తర్వాత ఈ హైలైట్ వల్ల ఈ సెలెక్ట్ చేసినటువంటి డేటా సెలెక్ట్ చేయాలి, లేకపోతే పనికిరాదు. సో ఏదో ఒక దాంతో మన బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేయొచ్చు. ఏది లెటర్స్, ఫాంట్స్ లెటర్స్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మనం హైలైట్ చేయడానికి ఈ హైలైటర్ అనేది వాడతాం. తర్వాత అదేవిధంగా ఫాంట్ యొక్క కలర్ మార్చాలంటే ఏ అనే సింబల్ ప్రెస్ చేసి దాని పక్కనటువంటి స్మాల్ డ్రాప్ డౌన్ మెనూని మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అన్ని రకాల కలర్స్ మనం మార్చుకుంటే వెళ్ళచ్చు. ఇది ఇంతవరకు అయింది. దాని తర్వాత బుల్లెట్స్ అని చూసాం. సో ఉన్నటువంటి బుల్లెట్స్ బోల్డ్ రౌండ్ షేప్ బుల్లెట్స్ ఉంటాయి ఓవేలో. అలా కాకుండా మనం వేరే రకమైన బుల్లెట్స్ మనం తీసుకోవాలంటే పక్కన వెళ్ళి ఏ రకమైన బుల్లెట్ కావాలో ఆ బుల్లెట్ మనం క్లిక్ చేసుకుంటాం. సరిపోలేదంటే డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అది ఏ స్టైల్ కావాలంటే సెల్ పెట్టుకోవచ్చు. అందులో ప్రస్తుతానికి సింబల్ని తీసుకున్నట్లయితే సింబల్ అనేది ఫాంట్ స్టైల్ సింబల్లో కొన్ని రకాల బుల్లెట్స్ ఉంటాయి, మోడల్స్. ఎటువంటి బుల్లెట్ అయినా మనం ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాం, 5 నేమ్ ఉంటుందన్నమాట. హెచ్ అంటే హెచ్, సో ఈ సింబల్, సో టీఎం సింబల్, ఇటువంటివి, లేదా కాపీరైట్ సింబల్,
ఆర్ సింబల్ ఇటువంటి ఏ సింబల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఓకే కొడితే ఓకే వస్తుంది. తర్వాత అంతే మనకి దాంట్లో ఎక్స్ ఓకే అనుకున్నట్లయితే ఆ సింబల్ ఓకే ఉంటుంది, మనకి ఇక్కడ స్క్రీన్ మీద అది బుల్లెట్గా మారిపోతుంది. సో తర్వాత ఈ నెంబర్ సిస్టము, నెంబరింగ్ అనేది కూడా సేమ్ బుల్లెట్ లాంటిదే, కానీ ఏమంటే ఇది 1 2 3తో స్టార్ట్ అవుతుంది. ఇటువంటి నెంబరింగ్ మనం ఇచ్చుకోవాలంటే డేటాని సెలెక్ట్ చేసి నెంబరింగ్ని క్లిక్ చేసినట్లయితే సో 1 2 3 అనేది స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇందులోనే ఇక్కడ చేంజ్ లిస్ట్ లెవెల్ అని చూసాము. ఏ లెవెల్లో రావాలి, ఫస్ట్ లెవెలా, సెకండ్ లెవెలా, థర్డ్ లెవెలా, ఫోర్త్ లెవెల్ అంటే లెవెల్ అనేది కొంచెం సైడ్కి వెళ్తూ వస్తుందన్నమాట. ఆ లెవెల్లో రావాలంటే ఆ లెవెల్లో మనకు నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటూ రావచ్చు. చూడండి ఇక్కడ వచ్చిన నెంబర్ అది. సో ఈ లెవెల్లో కాకుండా ఈ లెవెల్లో వచ్చింది, సెకండ్ లెవెల్లో. ఓకే, అంటే హెడ్డింగ్ తర్వాత సబ్ హెడ్డింగ్ ఇచ్చేటప్పుడు సెకండ్ లెవెల్లో లిస్టింగ్ అనేది తీసుకుంటాం. సో అటువంటిది. ఇంకా ఇందులోనే ఇక్కడది. సో ఇది నెంబరింగ్లో మళ్ళీ ఉన్నటువంటి డిఫాల్ట్ స్టైల్స్ కూడా తీసుకోవచ్చు, లేదా మనం ఆల్రెడీ న్యూగా డిఫైన్ చేయొచ్చు. డిఫైన్ న్యూ మల్టీ లిస్ట్ అన్నప్పుడు ఇందులో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ టైపింగ్ ఉండాలి, ఫస్ట్ నుంచి లాస్ట్గా లేదా ఫస్ట్కి ఏదైనా చేంజెస్ చేసుకోవడం అన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే క్లిక్ లెవెల్ ఆఫ్ మాడిఫై. ప్రస్తుతానికి లెవెల్ ఆఫ్ మాడిఫై 9 లెవెల్స్ ఉన్నాయనుకుందాం. 9 లెవెల్లో ఏ లెవెల్లో ఏదైనా మాడిఫై చేయాలంటే మాడిఫై అనేది చేయొచ్చు. సో ఎంటర్ ద ఫార్మాటింగ్ అండ్ ద నెంబర్ అని క్లిక్ చేసి వాటి ఉన్నటువంటి ఆ నెంబర్ని మోడల్ని అన్ని సెలెక్ట్ చేసుకొని సో అక్కడ మాత్రం మాడిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్నటువంటి ఆ నెంబర్ ఇక్కడ ఉన్నాయి కదా మనకు, వాటిల్లో నుంచి ఏదో ఒక దాంట్లో మాడిఫై చేయాలంటే ఆ స్టెప్ ఏదో ఒక స్టెప్లో మనం మాడిఫై చేయొచ్చు. ఫస్ట్ స్టెప్పా, సెకండ్ స్టెప్పా, థర్డ్ స్టెప్పా అనేది ఏదో ఒక స్టెప్లో మాడిఫై చేసుకుంటా పోవచ్చు. టోటల్గా ఎంతవరకు కావాలంటే అంతవరకు. నెంబర్ స్టైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, 1 2 3 స్టార్ట్ అయితే ఫస్ట్ నుంచి వస్తాయి. అలా కాకుండా ఒకేసారి 5 నుంచి స్టార్ట్ కావడం లేదా 10 నుంచి స్టార్ట్ కావడం కావాలంటే మనం ఇండికేట్ చేసినట్టయితే అదే రకంగా మనకు వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ నెంబర్ అలైన్మెంట్ లెఫ్ట్ అని ఉంది. అలైన్మెంట్ ఎంత ఉండాలి, 1.9 సెంటీమీటర్ ఇచ్చాము. ఇది కూడా మన పొజిషన్ని మార్చేయచ్చు వాటిలో. సో ఈ 4th స్టెప్లో ఉన్నటువంటి ఆ నెంబరింగ్స్ ఏదైతుందో అది మనము ఇంక్రీజ్ డిక్రీజ్ చేసేయచ్చు. అంటే మనం పెట్టిన దాన్ని బట్టి ప్రివ్యూ చూపిస్తుంది. అదే సెకండ్ స్టెప్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఉన్నటువంటి డిఫాల్ట్స్ మెథడ్ని మనం చేంజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడు అప్లై అవుతుంది, ఆ విధంగా మనం డేటా ఉంటేనే అప్లై అవుతుంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఆ విధంగా డేటా అంటే ఎలాగా మనం రాసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక హెడ్డింగ్, తర్వాత సబ్ హెడ్డింగ్, తర్వాత ఇంకా దాంట్లో ఇన్నర్ సబ్ హెడ్డింగ్ అలాగా మనం ఇచ్చుకున్నట్లయితేనే ఇది పనికొస్తుంది, లేకపోతే యూజ్లెస్. అప్పుడు మాత్రమే గ్యాప్ ఇచ్చినప్పుడు అది తీసుకుంటుందన్నమాట. ఇవి ఇట్లాంటి ఆప్షన్స్. తర్వాత ఇండెంటేషన్ అని చెప్పి ఏం లేదు. ఇండెంటేషన్ అంటే ఏంది, ఎక్కడి నుంచి డేటా అనేది సేవ్ కావాలి, ఎక్కడి నుంచి డేటా అనేది స్టార్ట్ కావాలి అనేది మెయిన్. సో ఇక్కడ నుంచా అనేది మనం టైప్ చేసే డేటా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ముందర నుంచి స్టార్ట్ కాదు. సో ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ మనం బ్యాక్ ఇండెంటేషన్ ఇచ్చేసి సో ముందుకు వచ్చేయచ్చు అనమాట ఇటు ఇండెంటేషన్లో. సో ఓకే, అంటే కర్సర్ ఎక్కడ ఉందో దాని పొజిషన్ ఇండెంటేషన్ మనం ఇచ్చుకోవచ్చు. ముందుకు వచ్చింది, తర్వాత ఇండెంటేషన్ వెనక్కు రావాలా లేదా ముందుకు రావాలంటే ఇది కూడా ముందుకు తీసుకోవచ్చు. అట్లా ప్రతిదాన్ని మీరు స్పేస్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అది ఎంతవరకు పారాగ్రాఫ్ ఉందో అంతవరకు కూడా అది సెలెక్ట్ అవుతుంది. ఆ విధంగా అంటే మనము లెటర్స్ కానీ లేదా అఫిషియల్ రాసే లెటర్ కానీ పర్సనల్ లెటర్స్ కానీ వాటికి ఏం చేస్తామంటే ఈ ఇండెంటేషన్స్ ఇచ్చే సైట్ రాస్తూ ఉంటాం మన పారాగ్రాఫ్. అంటే ఎక్కువగా పారాగ్రాఫ్స్ కోసం మాత్రం ఇండెంటేషన్ అనేది మనం వాడతామంట. ఇవి ఇండెంటేషన్కి సంబంధించినటువంటి డేటా. తర్వాత అలైన్మెంట్ లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై ఈ అలైన్మెంట్ అనేది వాడతాం. అలైన్మెంట్ అంటే ఇక్కడ నుంచి మనం టైప్ చేసేటప్పుడు ఏ పక్క నుంచి టైప్ కావాలనేది అలైన్మెంట్ మెయిన్గా. సో మాకు డిఫాల్ట్గా అయితే లెఫ్ట్ నుంచే ఉంటుంది, కానీ హెడ్డింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం సెంటర్ అలైన్మెంట్ తీసుకుంటాం. అప్పుడు టైప్ చేసినప్పుడు అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అవుతుంది డేటా అనేది పక్కకు. సో అదే రైట్గా ఇచ్చినట్లయితే డేటా అనేది రైట్ నుంచి ముందుకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది మన డిపెండ్ అపాన్ మనం వాడుతున్నటువంటి లెటర్లో రాస్తున్నటువంటి హెడ్డింగ్ దాన్ని బట్టి అవసరం ఉంటుంది. అది అటు చూసుకోండి అలైన్మెంట్. తర్వాత స్పేసింగ్, ఒక లైన్కి ఒక లైన్ మధ్య ఉన్నటువంటి స్పేసింగ్ ఎంత అనేది చూసినట్లయితే 1.0 అనేది ఇచ్చాము, అదే డిఫాల్ట్ అనే స్పేసింగ్. అలా కాకుండా మన స్పేసింగ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. లెటర్స్ మారవు, గుర్తుపెట్టుకోండి. ఫాంట్ సైజ్ అయితే మారదు, మీరు ఎంత ఇచ్చాము అంతే ఉంటుంది ఫాంట్ సైజ్. ఇక్కడ ఏం మారుతుంది ఓన్లీ అంటే స్పేసింగ్ మారుతుంది. అంటే ఒక లైన్కి ఇంకో లైన్ మధ్య స్పేసింగ్ ఎప్పుడు విడివిడిగా రావాలి డేటా అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ ఫాంట్ని ఇంక్రీజ్ చేసినా కూడా అలా స్పేసింగ్లో వేరియేషన్ కనపడదు. అంతే విధంగా స్పేసింగ్ కూడా మారుతుంది. ఎంత ఫాంట్ మారితే అంత స్పేస్ మారుతా వస్తుంది. చూడండి ఎంత మారిందో. 2 ఇచ్చిన ఫాంట్స్ స్పేసింగ్ కూడా అదే రకంగా అంత ఎక్కువగా మనకు 2.0 అని ఇచ్చాను కదా. అంటే ఏంది 2 ఫాంట్స్లకు సరిపోయే స్పేసింగ్ ఇవ్వమని అర్థం. అంటే 2 ఫాంట్లు సరిపోయే స్పేసింగ్ అన్న కాడ హైలైట్ అవుతూ వస్తుంది.
3.0 అనడానికి ఎంత 3 ఫాంట్లు సరిపోయే విధంగా స్పేసింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అదే మీ ఇష్టం అవసరాన్ని బట్టి ఆ డాక్యుమెంట్ బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇవి దీనిలో ఉన్నటువంటి స్పేసింగ్. తర్వాత ఈ ఫిల్ కలర్ అంటే బ్యాక్ కలర్. ఓకే, ఈ షేడింగ్ అని ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అది బ్యాక్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఇది హైలైటర్ లాంటిదే ఇది కూడా. కానీ ఏమవుతుంది, ఎంతవరకు సెలెక్ట్ చేస్తే అంతవరకు డేటా ఉంటే డేటా మొత్తం మనకి ఏమవుతుందంటే కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఇది చూడండి, మామూలుగా హైలైటర్ వల్ల ఏం చేయొచ్చు, మీరు సెలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో అది అంతవరకే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసాను అనుకో, అంతవరకే హైలైట్ అవుతూ ఉంది. కానీ ఒక బాక్స్గా హైలైట్ కావడం లేదు. బ్యాక్గ్రౌండ్ మొత్తం డేటా ఎంతవరకు ఉంది అంతవరకు బ్యాక్గ్రౌండ్ మొత్తం మన బాక్స్ లాగా రావాలి, ఒక రెక్టాంగిల్ షేప్ రావాలంటే మాత్రం ఫిల్ కలర్లోకి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఫిల్ కలర్. ఓకే, ఇదైతే హైలైటర్. దానికి దీని వేరియేషన్ ఏం అర్థమైందా? మామూలుగా డేటాని వెనకాల జస్ట్ హైలైట్ చేయడానికి హైలైటర్ వాడతాం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. కానీ ఇదేమవుతుంది, ఆ లెటర్స్ మాత్రమే హైలైట్ అవుతుంది. సో ఇది బాక్స్ లాగా రాలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం రావాలంటే ఏం చేయాలి, అప్పుడు ఫిల్ కలర్ని అప్లై చేసుకోవాలి. ఎక్కడ కర్సర్ ఉంటుందో అది ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది, మొత్తం మనకు ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి గ్రీన్ కలర్ ఇస్తే గ్రీన్ కలర్. సో ఇక్కడ డేటా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడ కూడా వచ్చేది. ఎందుకంటే మన ఇన్విటేషన్ ఇవ్వడమే అలా ఇచ్చాం. ఒక బాక్స్ లాగా పూర్తిగా ఫిల్అప్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఇచ్చాను అనుకో, ఇది కూడా అలాగే చూడండి బాక్స్ లాగా వచ్చింది. మనం ఇచ్చేదాన్ని బట్టి, మనం ఇచ్చే స్పేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో హైలైటర్కి దానికి వేరియేషన్ కనుక్కోండి. తర్వాత లెటర్స్ వేరే సైజ్ చూసాం, లెటర్ కలర్స్ వేని మిగతాది. తర్వాత బార్డరింగ్ అనేది టేబుల్స్గా మనం ఏదైనా రెజ్యూమ్స్ అప్లై ఏదైనా రెజ్యూమ్స్లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు, అంటే ముఖ్యంగా రెజ్యూమ్స్ ఏమి ఇస్తాం, ఏ క్లాసు, నేము, క్లాస్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అలా ఉంటుంది. కానీ దాన్ని టేబుల్గా ఇస్తూ ఉంటాం, రో వైజ్ కాలం వైజ్. అది ఎక్కువగా దేంట్లో చేయాలంటే ఎక్సెల్ అనే దాంట్లో వాడాలి. కానీ ఎక్సెల్లో టైపింగ్ ఇలా చేసేది సక్రమంగా ఉండదు, ఎందుకంటే అన్ని సెల్గానే ఉంటాయి. సెల్స్లో టైపింగ్ చేసినా కూడా, అంటే ఒక డాక్యుమెంట్ రూపంలో దాన్ని రెజ్యూమ్ లాంటివి చేసేటప్పుడు ఎక్సెల్లో చేయకూడదు, ఎల్లు చేయాలా, వర్డ్లో చేయాలి. ఓకే, ఎక్సెల్ సంబంధించిన ఫంక్షన్స్ దీంట్లో పనిచేస్తాయి, లేదని లేదు. కానీ ఏమంటే వర్డ్ ఎక్సెల్ వర్డ్ అనేది డాక్యుమెంట్ కోసం చేస్తున్నాం కాబట్టి డాక్యుమెంట్ అదాంలో చేస్తేనే కరెక్ట్. అప్పుడు మనం టేబుల్స్గా ఇండికేట్ చేయాలి, మధ్యలో లైన్స్ రావాలి, సైడ్ నుంచి లెంత్ వైజ్ లైన్స్ రావాలి. అవన్నీ కావాలంటే ఏం చేయాలంటే మన ఇక్కడ పక్కన బాటమ్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది టేబుల్ అయితే కాదు, టేబుల్ ఇంకా వేరే ఆప్షన్ వస్తుందమ్మా మనకి ఇక్కడ వస్తుంది, అటు చెప్తాను. అది టేబుల్స్ అనేటివి, ఇది ఓన్లీ బార్డర్స్. ఏం బార్డర్స్, సెలెక్ట్ చేసిన డేటా యొక్క బార్డర్, అవుట్లైన్ బార్డర్ కానీ, ఇన్నర్ బార్డర్ కానీ, బాటమ్ బార్డర్ కానీ, అప్పర్ బార్డర్ కానీ అట్లా ఇచ్చుకోవచ్చు మనం. ప్రస్తుతానికి దీనిలో బార్డర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఒక చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, పైన అంతా చిన్న డాట్స్ ఉన్నాయి. అంటే పైన మనకు బార్డర్ లేదు అని, కింద మాత్రమే డార్క్ లైన్ ఉంది కాబట్టి కింద బార్డర్ ఉందని. సో బార్డర్స్ మార్చుకోవాలంటే పక్కన ఉన్న కీని ప్రెస్ చేయండి. ఇందులో ఏ మోడల్లో బార్డర్ కావాలో ఆల్ బార్డర్ సెలెక్ట్ చేసామనుకో, మొత్తం ఏమవుతుంది, సెలెక్ట్ చేసిన డేటా ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం ఆల్ బార్డర్స్ వస్తాయి. నేను ఇప్పుడు జస్ట్ ఓటే చేశాను కాబట్టి ఓటే కనిపిస్తూ ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో ఆల్ బార్డర్ అని క్లిక్ చేసినట్టయితే ఆల్ బార్డర్స్ అనేది వస్తాయి. అది చూడండి, ప్రతి లైన్కి ఒక పారాగ్రాఫ్ ఒక బార్డర్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి చేద్దాం, దీంట్లో ఆల్ బార్డర్స్. సో గ్యాప్కి ఒక బార్డర్, తర్వాత బార్డర్. అది ఇది ఇప్పుడు అలైన్మెంట్ చూడడానికి బాగా లుక్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం మన బార్డర్స్ ఇచ్చుకోవాలంటే ఈజీగా ఫాస్ట్గా ఈ అప్రోచ్ అనేది తీసుకోవచ్చు. హలో చెప్పిన అయిపోయి పిచ్చి జనరేషన్ ఎట్లా చెప్ప ఎట్లా అమౌంట్ సరే మోడల్స్ నేను పెట్టినా, నేను ఆఫీస్ షేర్ చేస్తాను. అది హలో సెకండ్లో సరే ఇవి. సో ఈ బార్డర్స్ అన్నమాట. మీరు పర్టికులర్గా కింద మాత్రమే బార్డర్ రావాలనుకో, సెలెక్ట్ చేసి ఏం చేయొచ్చు అంటే ఈ చిన్న డ్రాప్ డౌన్ మెనూ, పక్కన ఉన్నటువంటి చిన్న డ్రాప్ డౌన్ మెనూ దేనికంటే దాంట్లో ఇంకా చాలా ఉంటాయని అర్థం. దీంట్లో కింద మాత్రమే కావాలంటే బాటమ్ బార్డర్ క్లిక్ చేస్తే కింద మాత్రం బార్డర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా అండర్లైన్ ఇస్తూ ఉంటాం, అది దీనికి బాగా పనికొస్తుంది. అంటే అండర్లైన్ మామూలుగా మీరు ఎట్లా చేస్తారంటే రాసిన తర్వాత కింద ఈ విధంగా తీసుకుంటా పోతాం, ఇది సరిగ్గా రాదు. ఇట్లా ఇచ్చేయడం బెటర్ మనం అర్జెంటుగా. దీన్ని తీసుకోండి, దీన్ని మొత్తం లైన్ రావాలనుకో, బాటమ్ లైన్, లాస్ట్ వరకు లైన్ వస్తుంది. ఓకే, ఒకవేళ మనం ఎంటర్ ఇచ్చినా కూడా
ఆడ ఉండదు ఇంకా అంతే, అలైన్ అంతవరకే క్లోజ్ ఉంటాయి, దానికి పనికి వస్తుంది. ఇది సెంటర్స్ మాత్రం క్లోజ్డ్గా సెలెక్ట్ చేస్తావు. బార్డర్స్లోకి వెళ్ళి ఏ రకం కావాలి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్ని అవుట్లైన్ బార్డర్స్. ఇది చూడండి, ఓన్లీలో పైకి మాత్రమే వస్తాయి, అవుట్లైన్ మాత్రమే వస్తాయి. ఎంతవరకు సెలెక్ట్ చేయాలి అంతవరకు. అలాంటప్పుడు అండర్లైన్ తీసుకోను, ఇది పనికి రాదు. సారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటా. సో మొత్తం కాపీ చేసి డేటాని, ఇది ఫార్మాట్లన్నీ మార్చేసాం కదా, అన్ఫార్మాట్గా ఉండాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే క్లియర్ ఫార్మాట్ వెళ్ళిపోయిందా, మొత్తం ఫార్మాటింగ్ వెళ్ళిపోయి రైట్. అన్సేవ్ మాడిఫై చేసినంత జస్ట్ ఒక చిన్న బటన్తో వెళ్ళిపోయాయి, క్లియర్ ఫార్మాట్. అందుకే వాడు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పింది ఏమంటే ఇంతవరకే కావాలి అంటే అంతవరకు సెలెక్ట్ చేసి యూ సింబల్ ప్రెస్ చేయి. కంట్రోల్ యూ అండర్లైన్, కంట్రోల్ బి బోల్డ్, సో కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఐ ఇటాలిక్, ఇవి మెయిన్ అనమాట. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, అది ఈ విధంగా. సో ప్రతిభాన్ని కావాలంటే దానికి మాత్రం కావాలంటే అలా కాకుండా మామూలుగా ఏం చేస్తారంటే ఏదైనా ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు పైన స్కూల్ పేరు లేదా కాలేజ్ పేరు రాస్తారు. సో సంథింగ్ రత్నం స్కూల్ అంటే రత్నం స్కూల్ రాస్తారు. కింద సబ్జెక్టు, మార్క్స్, సో దాని తర్వాత ఇక్కడ అయినటువంటి టోటల్ టైమ్ అనేది ఇండికేట్ చేస్తారు. తర్వాత చిన్న లైన్ రావాలి కదా కింద, ఆ లైన్కి ఏం చేస్తారంటే మామూలు షిఫ్ట్ పట్టుకొని పైన ఉన్నటువంటి లైన్ వేస్తారు. అది సక్రమంగా ఉండదు. మరి ఎందుకు ఉండదంటే దీన్ని అలైన్మెంట్ చేసామనుకో, ఆ పేజ్ని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, పేజీలో లెటర్స్ అటు ఇటు సరిపోగా అలైన్మెంట్ చేస్తాం. అంటే దాన్ని నేరోగాను లేకపోతే ఆ లైన్స్ పక్కనటువంటి మార్జిన్స్ తగ్గించడము అలా చేస్తాం. అప్పుడేమవుతుంది, ఈ లైన్ పక్కకు వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇదే ఎగ్జామ్ పేపర్ అనుకుందాం. ఇది ఎగ్జామ్ పేపర్. కంట్రోల్ సి, న్యూ తీసుకుంటున్నాను, క్రియేట్. ఇక్కడ ఇదే పెడతా, ఎంఏపై. ఎడ్యుకేషన్ పెట్టాను కదా, దీన్ని బోల్డ్ కావాలి కదా. ఇక్కడ కేసెస్ ఏదో సరిగ్గా రాలా కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే చేంజ్ కేస్ చేస్తాను. చేంజ్ కేసులో లోయర్ కేసా అప్పర్ కేసా క్యాపిటలైజ్ ఈచ్ అంటే క్యాపిటలైజ్ ఈజ్ వర్డ్ అని పెట్టాను. ఓకే, అప్పుడు అడ్జస్ట్ అవి చూడండి. అప్పుడే నేను ఎడ్యుకేషన్ పెద్దది పెట్టాను, సరిగ్గా రాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసేసి టైం వేస్ట్. కానీ సింపుల్ ఒకే టెక్నిక్లో ఏం చేశాను, ఇక్కడ నేను దీంట్లో కేసులో క్యాపిటలైజ్ ఈజ్ వర్డ్ పెట్టేసా, అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, అప్పర్కి లేదా మొత్తం అప్పర్ కేసు కావాలంటే అప్పర్ కేసు పెట్టేద్దాం, పోయేదేముంది, మొత్తం అప్పర్ కేసు వచ్చేసింది. దీని ఇప్పుడు సెంట్రల్కి రావాలి కదా, ఇది సెంటర్ రావాలంటే సెంట్రల్ ఎలిమెంట్లోకి తీసుకోవాలి. అవునా, హెడ్డింగ్ సెంటరే కదా. మీరు అట్లా జరపచ్చు. దీన్ని జరిపితే కూడా మనకు కంటికి అంత కరెక్ట్గా తెలియదు ఎక్కడ జరపాలనేది. జరిపితే కూడా సెంటర్లో ఉందో మనకు ఐడియా లేదు. అందుకే అలైన్మెంట్ సెంటర్ ఇచ్చేస్తే ఈజీ. కంట్రోల్ ఈ అనేది సెంట్రల్ ఎలిమెంట్, ఇప్పుడు కరెక్ట్ అని అర్థం. ఓకే, దాని తర్వాత ఏం చేయాలా, సెలెక్ట్ చేసిన డేటాని ఇప్పుడు ఏం చేయాలా, పెద్దది చేయాలా. సో సైజ్, ఫాంట్ సైజ్ రైట్. తర్వాత ఫాంట్ స్టైల్, నచ్చిన ఫాంట్ స్టైల్ రైట్. సో తీర్చలేదు ఫండమెంటల్స్ ఫర్ కంప్యూటర్స్. నేను మీకు చెప్పించడానికి చూపిస్తున్నాను కంప్యూటర్స్. ఓకే, ఇది ఉన్నిలే నాకు నష్టం లేదు, అందుకే పడుతూ ఉన్నాను నేను. సో సెలెక్ట్ చేశాను, తప్పుపడింది. ఇప్పుడు ఏం చేయాలా, రైట్ క్లిక్ ఇచ్చి ట్రెజర్స్ ఉంటాయి, వాటిలో ముఖ్యంగా కంప్యూటర్స్ అని ఉంది, క్లిక్ చేయండి. అందుకే నేను తప్పు చేస్తుంటుంది అది కూడా, అందుకే సరిగ్గా చేయను, ఎందుకంటే మీకు తెలియడానే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫాంట్, ఇది మెయిన్ హెడ్డింగ్, ఇది స్మాల్ హెడ్డింగ్. మెయిన్ హెడ్డింగ్ కొంచెం ఇంక్రీజ్లో ఉండాలా. దీన్ని బోల్డ్ చేస్తాను, బోల్డ్ రైట్, సరిపోయింది. ఇది దానికంటే కొంచెం చిన్నది ఉండాలి, ఫాంట్ వేరేది మార్చుకుంటాను. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఇది పెట్టుకున్నా ఫాంట్. సో సైజు కూడా 18 ఉంది, 16 పెట్టా, సరిపోయింది. ఓకే, ఇది కూడా ఏం చేయాలి, అలైన్మెంట్ కంట్రోల్ ఈ సెంట్రల్ అలైన్మెంట్ ఆల్రెడీ దాంట్లో ఉంది, సరిపోయింది. ఇక్కడ పక్కన వచ్చి ఎంటర్ కొట్టేస్తాం. సో ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ కదా, కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్లో ఏమి ఇవ్వాలి ఇప్పుడు, సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ పెట్టా,
ఆల్రెడీ ఎస్ అదే హైలైట్ అయిపోయింది, నో ప్రాబ్లం. సబ్జెక్ట్ ఏది? కంప్యూటర్. ఓకే, తర్వాత టైం ఇక్కడ ఇవ్వాలి. సో దీనికి ఏం చేశాను నేను, ఒక స్పేస్తో ట్యాబ్తో ముందుకు తీసుకున్నా. దీని బదులు ఏం చేయొచ్చు, సింపుల్గా రైట్ ఎలిమెంట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇది కూడా రైట్ ఎలిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంది. కంట్రోల్ ఆర్ చూడు ఏమవుతుందో, ఇప్పుడు ఏమైంది చూడు, అట్లా వస్తూ ఉంది. ఓకే, కాబట్టి దీన్ని ఇంకో విధంగా ఏం చేయొచ్చు అంటే సెంట్రల్ ఎలిమెంట్ ఇచ్చేసి అడ్జస్ట్ చేయడం బెటర్, అవసరాన్ని బట్టి. టైం టైప్ చేసి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా టైం అంటే 2.5 hours, 230 hours, HOURS. సో 230 hours. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో దీన్ని పెట్టి ఇది లాస్ట్ వరకు మళ్ళీ కిందకి ఎంటర్ అయిపోయి కాకుండా లాస్ట్ వరకు వేసి వదిలేసాను. ఇప్పుడు చూడు కిందకి వచ్చేస్తాను, మళ్ళీ స్పేస్ ఇస్తాను. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చి అడ్జస్ట్ చేయి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది, ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి సరిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫాంట్ ఇది పనికిరాదు, వేరే ఫాంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఫాంట్ పెట్టి మళ్ళీ పక్కకు వచ్చేసింది. సెంట్రల్ ఎలిమెంటే ఇచ్చి అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా లాస్ట్ వరకు ట్రై చేయాలా, మనకి ఇంతవరకు చూశాను, రైట్ వచ్చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కిందకి పోయింది కాబట్టి మళ్ళీ ఒక బ్యాక్ స్పేస్ అడ్జస్ట్ అయిపోయింది. సో తర్వాత ఎంటర్, ఇక్కడ వచ్చి ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ ఎలిమెంటే పెట్టండి, మామూలు డిఫాల్ట్ అదే. తర్వాత ఇప్పుడు మన మామూలుగా ఏం చేస్తారంటే ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తారు. ఇక్కడ షిఫ్ట్ పక్కన పైన కీ ఉంటుంది చూడండి. సో కంట్రోల్ ఎల్, ఇట్లా ఇచ్చుకోవచ్చు లైట్ దీన్ని. కానీ అలా ఇవ్వడం వల్ల ఏమంటే లైన్ ఆటోమేటిక్గా అదే జనరేట్ అయిపోతుంది. ఓకే, అట్లా మనం ఇస్తే ఆటోమేటిక్ అదే జనరేట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కొన్ని కేసెస్లో మళ్ళీ ఇంకో లైన్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం, ఇట్లా వచ్చేస్తుంది కదా. అంటే అందుకే మనం ఏం చేస్తున్నాం, బార్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. ఓకే, అదే మన బార్డర్ ఆప్షన్ తీసుకున్నట్టయితే బాటమ్ బార్డర్ తీసుకోండి. మీ ఇష్టం, ఒకరు ఒక రకంగా చేస్తూ ఉంటారు. స్పేస్ బట్టి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, దిద్దులే. ఇంకేమైనా ఉన్నాయా మార్క్స్, సబ్జెక్ట్స్ అంతే కదా, సబ్జెక్ట్ ఓకేనా. ఇక్కడ రైట్. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తాము, హెడ్డింగ్ పెట్టుకుంటాం. నెంబర్ 1 అది రోమన్సా సంథింగ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్, MEATCH, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఓకే, నెంబర్ 1, 1, 2, 3 అవే హైలైట్ అవుతూ వస్తాయి. వద్దనుకుంటే ఏం చేయొచ్చు, మనం ఇక్కడ నెంబర్ సిస్టమ్ తీసేసేయచ్చు. సో తీసేస్తే అక్కడ మనం మామూలుగా మనకు వస్తుంది. ఇక్కడ తర్వాత మళ్ళీ అందులో బ్రాకెట్ ఏ అనేది క్లోజ్ చేసి ఇక్కడ ఆన్ చేసి పెట్టుకుంటాం. ఓకే, స్పేస్ కావాలనుకో ఇప్పుడు అండు ఆటోమేటిక్ నెంబరింగ్, స్టాప్ ఆటోమేటిక్ నెంబరింగ్ ఆప్షన్స్ పక్కనే వస్తాయి. ఆర్ కంట్రోల్ ఆటోమేటిక్ ఫార్మాట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ చెప్తాను, ఇప్పుడే అవసరం లేదు. సో ఈ విధంగా ఇది సబ్ మెనూ అనమాట. దీనిలో డేటాని టైప్ చేసుకుంటాం, బి డేటాని టైప్ చేసుకుంటాం, సి ఈ విధంగా ఒకటోటే టైప్ చేసుకుంటా పోతాం. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది కొంచెం పక్కకు పోవాలనుకో మీరు ఏం చేయొచ్చు అంటే వ్యూ ఆప్షన్ ఉంటుంది కదా, దీనిలో రూలర్ని హైలైట్ చేయండి, రూలర్ పెట్టుకోండి, రూలర్ ఆన్ చేయండి. సో రూలర్ ఆన్ చేసి పైన ఆల్రెడీ మనకి ఇక్కడ చిన్న మార్క్స్ ఉంటాయి. ఈ మార్క్ పక్కన ఉండే మార్క్ పైన ఉండే చూడండి స్మాల్ మార్క్స్, ఆ మార్క్స్ని జరపండి ఎక్కడ కావాలంటే అక్కడికి. అంటే సెలెక్ట్ చేసినది మాత్రం జరుగుతుంది. రైట్, రూలర్ ఇండెంటేషన్ ఉంటుంది, రూలర్లో పైన మార్క్ ముందు నుంచి జరుగుతుంది అన్నమాట. అదే
కింద చూడండి ఇంకో మార్క్, ఇది చూడండి, ఇది డేటా జరుగుతుంది. అంటే ఫ్రంట్ జరగాలంటే పై మార్కు, కింద డేటా జరగాలంటే లెఫ్ట్ ఇండెంట్ అన్నమాట. రెండు ఇండెంట్స్ ఆల్రెడీ ఉంటాయి మనకి దేంట్లో, రూలర్ అది దేంట్లో ఉంటుంది, వ్యూ అనే ఆప్షన్లో దొరుకుతుంది. రూలర్ ఆన్ చేసి పెట్టండి. అంటే ఈ రూలర్లో మెయిన్గా ఉన్నటువంటిది ఇక్కడ హారిజాంటల్ వర్టికల్ స్కేలింగ్ అనేది వస్తుంది, హైలైట్ అవుతుంది. అప్పుడు డేటాని మనం అలైన్మెంట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, తర్వాత సి వరకు చాలు, జస్ట్ బ్యాక్ స్పేస్. సో మళ్ళీ ఏమంటుంది, మరి 2 అని ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నారు, 2 అని ముందుకు వచ్చేస్తుంది. అంటే ముందున్న ఇండెంటేషన్కి అది సెలెక్ట్ అయిపోతుంది. అక్కడ 1 తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, 2 fill in the blanks, సేమ్ fill in the blanks. ఇలా క్వశ్చన్ పేపర్ తయారు చేసే విధానం. ఇప్పుడు 3 వచ్చింది, కానీ నాకు ఇక్కడ ఏం కావాలి, 3 అవసరం లేదు, బ్యాక్ స్పేస్. అంటే బ్యాక్ స్పేస్ ఇస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ అది. ఇక్కడ సేమ్ మళ్ళీ ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, ఆ డేటాని మనం టైప్ చేసుకుంటూ రావచ్చు. సో సంథింగ్ మనం టైప్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఇండెంటేషన్ ఇది కొంచెం పక్కకు జరగాలనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన డేటాలో సేమ్ ఇండెంటేషన్ని లాగుతాం. ఇప్పుడు ఏ జరుగుతుంది, పైన ఏం కదలవు, ఎక్కడ కర్సర్ ఉంటుందో ఆ ప్లేస్లో డేటా మాత్రమే మూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లోపల ఉండే డేటాని మెయిన్ హెడ్డింగ్ లోపల డేటా పక్కకు పోవాలంటే దీన్ని జరపండి. సో హెడ్డింగ్ని జరపాలంటే దీన్ని జరపండి. ఆ గ్యాప్ అనేది అలా ఉంటుంది. ఇప్పుడు బి చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, ఇంత గ్యాప్ అంటే అంత గ్యాప్స్ దీన్ని సెలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ది ఇది ఎక్కడ ఉండాలంటే దీన్ని సెలెక్ట్ చేస్తాం. అది ఎంతవరకు మీరు ఎంటర్ ఇస్తూ ఉంటే అంతవరకు అలాగే వస్తూ ఉంటుంది. సి ఆటోమేటిక్గా, డి ఆటోమేటిక్గా, ఈ మీరు ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్లో తీసుకుంటూ ఉంటుంది అది, అంతే. ఓకే, దాని తర్వాత చాలు అనుకున్నప్పుడు తర్వాత సో సరిపోయింది. ఇప్పుడు 3 మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. మనం ఏం చేయాల్సింది, ఎందుకు ఆల్రెడీ 1 to నెంబరింగ్ ఇండెంటేషన్ వేరే ఇచ్చాం, అదే డిఫాల్ట్గా తీసుకుంటూ ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 3లో ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్ ది ఆల్ ది క్వశ్చన్స్, ఆన్సర్ ది ఆల్ QESTIONS కదా, రైట్, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఇప్పుడు 4 తీసేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే రోమ్ నెంబర్స్ ఇస్తాం. ఏ రోమ్ నెంబర్స్ అంటే ఐ బ్రాకెట్ స్పేస్, ఇది వేరే మెథడ్. ఇక్కడ టైప్ చేస్తాం సంథింగ్, మళ్ళీ చూడండి ఆటోమేటిక్గా రోమ్ నెంబర్స్ అవే మారుతున్నాయి. నువ్వు ఒక మోడల్ ఇండికేట్ చేస్తే అదే సిస్టమే జనరేట్ చేసుకుంటుంది, మనం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇండెంటేషన్ కూడా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాము, మెయిన్ ఇండెంటేషన్ ఇట్లా పక్కకి జరుపుకుంటా వెళ్ళచ్చు. ఓకే, ఆ కర్సర్ వరకే మారుతుంది. నీకు మొత్తం కావాలంటే మాత్రం సెలెక్ట్ చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ చేయండి, జరపండి. సో ముందే చేంజ్ చేశాను కాబట్టి అలా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అంతా అయిన తర్వాత ఏది కావాలి, ఇప్పుడు 2 అక్కడే ఉండాలంటే స్టార్టింగ్ నుంచి ఉండాలంటే ఇట్లా తీసుకోవచ్చు, పెద్దది ఇక్కడ పెట్టేసి సో కింద ఉన్నటువంటి ఓరియంటేషన్ని అంతా జరపాలన్నా కూడా జరుగుతుంది. అలా టోటల్గా జరగాలంటే ఇలాగా, అంటే 2 జరిగితే మొత్తం జరపాలని, పైన మాత్రమే అలాగే పెట్టి కిందది మాత్రం జరపాలంటే మాత్రం సో మీరు పట్టుకునే విధానంలో ఉంటుంది. పైనటువంటి చిన్న పాయింట్ ఇక్కడ పట్టుకుంటే ఇది కింద మాత్రం జరుగుతుంది. సో పైన దాన్ని ప్రెస్ చేస్తే అది పైన మాత్రమే జరుగుతుంది, ఆ రకంగా. ఓకే, ఇది ఇండెంటేషన్ అనేటువంటి వ్యూ ఆప్షన్లో ఉంటుంది. మాకు రూలర్ హైలైట్ చేసి, ఇంకా ఇది ఇప్పుడే చెప్పలేదు, అక్కడ చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు డైరెక్ట్గా. ఈ రకంగా రూలర్ మాత్రం హైలైట్ చేసుకోండి దీంట్లో. ఓకే, సో ఇది ఇండెంటేషన్ సంబంధించినటువంటి డేటా టైపింగ్ చేసే విధానం. సో ఈ విధంగా ఎంతైనా సరే మీరు టైప్ చేస్తూ పోవచ్చు, వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్లీ. ఇవి అలైన్మెంట్స్, ఇండెంటేషను. తర్వాత సార్టింగ్ అన్నప్పుడు డేటా సెలెక్ట్ చేస్తాం ఎంతవరకు అని సెలెక్ట్ చేసిన తర్వాత అది A to Zగా ఉండాలి. అంటే ఇట్లా పారాగ్రాఫ్ అనేది అసెండింగా డిసెండింగా. అసెండింగ్ అంటే మెట్లెక్కడం, డిసెండింగ్ అంటే దిగడం. మెట్లెక్కడం అంటే ఏంది, కింద నుంచి పైకి పోవడాన్ని అసెండింగ్ అంటాం, A నుంచి Z వరకు. డిసెండింగ్ అంటే Z నుంచి Aకి రావడానికి డిసెండింగ్ అంటాం. సో ఈ సార్టింగ్లో అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాం. దేన్ని ఫీల్డా పారాగ్రాఫే తీసుకోండి. సో ఫీల్డ్ అంటే ఫీల్డ్ ఇక్కడ ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకో ఫీల్డ్ అడుగుతా వస్తుంది అలా. సో ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ కిందకు వచ్చేసింది, మిగతా వాల్యూ పైకి వెళ్ళి. ఎందుకు ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది ఫీల్డ్ అని సెలెక్ట్ చేశాను, ఆ ఫీల్డ్ మాత్రం అడిగింది అన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే అసెండింగ్ మామూలుగా పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయండి. ఓకే కూడా కంట్రోల్ Z, అది కూడా అలాగే ఉంటుంది అనుకో. పారాగ్రాఫ్ ప్లేస్ అసెండింగ్ ఆర్డర్ CDతో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే C తర్వాత H, F తర్వాత H తర్వాత M కదా. మీరు దీని వద్దనుకుంటే ఏం చేయాలా,
దాన్ని సెలెక్ట్ చేయకూడదు, దీన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇప్పుడు ఏం చేసి దీంట్లో అసెండింగ్ ఆర్డర్ తీసుకోవచ్చు. పారాగ్రాఫ్, టెక్స్ట్, సిరీస్, సంథింగ్ అది పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. ఓకే, ఏబిసి. తర్వాత ఈ సెకండ్ ఆప్షన్లో అసెండింగ్లోనే ఇక్కడ హెడర్ రో, నో హెడర్ రో, మై లిస్ట్ హ్యాజ్ అన్నాడు. హెడర్ రో సెలెక్ట్ చేయండి. నో చేంజెస్, ఇక్కడేం చేంజెస్ రావు. పారాగ్రాఫ్ డేటా ఎక్కువ ఉన్నప్పుడే అట్లా వస్తుంది. నో యూస్. అదే డిసెండింగ్ పెట్టుకుని డిసెండింగ్ వస్తుంది. సరే, అసెండింగ్ అంటే గుర్తుపెట్టుకో, అసెండింగ్ మీన్స్ పైనుంచి కిందికి, డిసెండింగ్ కింద నుంచి పైకి. ఓకే, ఆ పారాగ్రాఫ్ ఉన్నప్పుడు చూద్దాము. తర్వాత ఇవి పారాగ్రాఫ్ మార్క్స్, ఇవి ఇప్పుడు ఎవరు వాడడం లేదు అంత పారాగ్రాఫ్ మార్క్స్ అని, అంతవరకు పారాగ్రాఫ్ అని. పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత క్యూ అనేది ఉంటుంది అన్నమాట. క్యూ లాగా ఒక సింబల్ ఉంటుంది, అంటే పారాగ్రాఫ్ అక్కడ అయిపోయిందని. అది పాత బుక్స్లో, గ్రంథాలలో అంతా ఆ విధంగా ఉండేది. ఇప్పుడు అంతా తీసుకోవడం లేదు పారాగ్రాఫ్స్. సో ఇవి తర్వాత ఈ హెడ్డింగ్స్, ఇవి సెలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఇక్కడ డిఫాల్ట్ ఫార్మాట్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, అవే ఆటోమేటిక్గా హెడ్డింగ్స్కి దాని తగ్గట్టుగా మారిపోతాయి. అవి ఉన్నా కూడా ఒకటే, లేకపోయినా ఒకటే, మనం ఓన్గా చేసుకోవడం బెటర్. చాలా ఉంటాయి ఈ మోడల్స్. నెంబర్స్ వెళ్ళిపోయినాయి ఇక్కడ హెడ్డింగ్లో, వాడు ఇచ్చినటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ మోడల్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇవి డిఫాల్ట్ మోడల్స్. వీటి వల్ల ఒరిగేదేం ఉండేది ఉండదు. అంటే డిఫాల్ట్ అర్జెంట్ అత్యవసరానికి దాన్ని వాడచ్చు. సో మామూలుగా మాకున్న ఫార్మాట్లన్నీ ఎగిరిపోతాయి. తర్వాత చేంజ్ స్టైల్ సెట్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టైల్ సెట్లు ఉంటాయి పైన. డిస్టింక్టివ్, ఎలిగెంట్, ఫ్యాన్సీ, మ్యానుస్క్రిప్ట్, మోడర్న్ కింద కనిపిస్తాయి చూడండి కొన్ని చేంజెస్ ఇక్కడ. ఆ రకంగా అంటే అవి కూడా ఇట్లా స్టైల్ లాంటిదే. ఇక్కడ డిఫాల్ట్ అవి కూడా మనకు కావాల్సినటువంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ డిస్టింక్టివ్ అని ఉంటుంది. ఆ మోడల్ అంటే అన్ని ఆ మోడల్లో మారిపోతాయి అన్నమాట, చేంజ్ స్టైల్. తర్వాత ఫార్మల్ అంటే ఫార్మల్ స్టైల్లో. తర్వాత మోడర్న్ అంటే మోడర్న్ స్టైల్లోకి. ఇలాగా మొత్తం మారిపోతుంది. డేటా ఎంత ఉంటుంది అన్ని డేటా కూడా మారుతుంది. సో ఫాంట్ స్టైల్ ఏం కాదు, వాడు ఇచ్చినటువంటి స్టైల్లోకి మారాలంటే. రీసెట్ ద కిక్ స్టైల్ ఫ్రమ్ ద టెంప్లెట్, రీసెట్ డాక్యుమెంట్ కిక్ స్టైల్, సేవ్ యాజ్ కిక్ స్టైల్ సెట్. సో రీసెట్ కిక్ స్టైల్ అంటే ప్రీవియస్గా వెళ్ళిపోవడము, అదేం మనకేం యూజ్ కాదు. నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్లో డైరెక్ట్గా డిఫాల్ట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్లోకి మారిపోయింది. ఇక్కడ మనం కలర్స్ ఏం మార్చలేదు కాబట్టి ఇది కూడా హైలైట్ ఏం కాదు. ఆఫీస్ కలర్ అది నేరుగా పెట్టడం బెటర్. సో తర్వాత ఫాంట్స్ చూడండి, అది కూడా ఫాంట్సే. ఫాంట్స్ అనేది విత్ బిగ్ ప్రివ్యూతో కనిపిస్తుంది అనుకో. ఈ ఫాంట్ ఆ ఫాంట్ రెండు ఒకటే. ఇవి ఫాంట్ స్టైల్స్ అంతే. సో దాని తర్వాత ఫైండ్ అండ్ రిప్లేస్ అనే ఆప్షన్. ఫైండ్ అంటే వెతకడం. దేన్ని వెతకడం? పారాగ్రాఫ్ మొత్తం డేటా ఉన్నప్పుడు టోటల్ పారాగ్రాఫ్ని వెతికేదానికి ఫైండ్ అనే ఆప్షన్ని వాడతాం. ఓకే, ఫైండ్ చేస్తే లాభం ఏమి అంటే డేటా అనేది మనం వెతికి దానిని మొత్తం డేటాని ఒక్కసారిగా రిప్లేస్ చేయొచ్చు, లేదా సింగిల్ రిప్లేస్ కూడా చేయొచ్చు. సో ప్రస్తుతానికి మ్యాచ్ అనే ఆప్షన్ ఎక్కడన్నా ఉందా అని చూద్దాం. మ్యాచ్ అనేది ఫైండ్ చేశాను. ఓకే, ఇక్కడ ఫైండ్ అయ్యింది. రైట్, మళ్ళీ ఇంకేడన్నా ఉందా? లేదు. వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సెలెక్షన్ ఆఫ్ ద సెక్షన్. డూ వాంట్ టు సెల్స్ రిమైండర్ ఇన్ ద డాక్యుమెంట్. ఓకే, ఇక ఎన్సైట్ చూసినా కూడా మనకు మ్యాచ్ అనే ఆప్షన్ కనపడాల. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని ఒక 2-3 చేద్దాం. రైట్, ఇప్పుడు డేటా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మ్యాచ్ అనే క్లిక్ చేస్తే ఫైండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉందో చూపిస్తా పోతుంది. ఎస్, కంప్లీట్. తర్వాత వాటిని ఇంకేదైనా పేరుతో రిప్లేస్ చేయాలనుకుంటే ఫైండ్, రిప్లేస్ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఫైండ్, రిప్లేస్, మ్యాచ్. తర్వాత రిప్లేస్ దేంతో? ఫిల్ అనే దాంతో రిప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఫిల్ ద ఫాలోయింగ్ అని మ్యాచ్ అనే ఆప్షన్ ఉండేదాంతో ఫిల్ పడాలి అనుకుంటే ఏం చేయొచ్చు? ఫైండ్, మ్యాచ్ చూపిస్తాము. ఇక్కడ రిప్లేస్ అని కొడితే అది రిప్లేస్ అవుతుంది. ఏమని? ఫిల్ అని రిప్లేస్ అయ్యింది. ఫిల్ ద ఫాలోయింగ్ అయిపోయింది. మ్యాచ్ అంతా ఫిల్ ద ఫాలోయింగ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి చూపించింది, దానికి ఫిల్, దీనికి ఫిల్, దీనికి ఫిల్. రైట్, ఫిల్ కంప్లీట్. వాడికి డేటా మొత్తం మనకు మ్యాచ్ అనే డేటా అనేది ఫిల్ అనే దాన్ని రిప్లేస్ అయిపోయింది. ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే ఒక పెద్ద బుక్స్ ఉన్నప్పుడు, కొన్ని వేల పేజెస్ ఉన్నప్పుడు
ఆ పేజ్ ఏదైనా నేను తప్పు నింపబడి ఉంటే ఒక్కసారిగా మొత్తం డేటాని ఈజీగా మార్చడానికి ఇక్కడ ఫైండ్ అనే దాంట్లో ఏ డేటా కావాలో ఆ డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసినటువంటి ఆ డేటా పారాగ్రాఫ్తో సహా, పారాగ్రాఫ్ కూడా మొత్తం కూడా పారాగ్రాఫ్ సెర్చ్ చేయొచ్చు. ఆ పారాగ్రాఫ్స్ ఎక్కడెక్కడ ఉంటే ఆ పారాగ్రాఫ్స్ అన్నీ ఒక్కసారిగా రిప్లేస్ వి ఆల్ అని దాన్ని కొట్టినట్లయితే ఇక్కడ మనము దేంతో రిప్లేస్ చేస్తాము, ఇండికేట్ చేస్తాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ అని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఫిల్ని మళ్ళీ మ్యాచ్గా పెడదాం అనుకుందాం. ఇక్కడ ఏం చేయాలా, ఫైండ్ ఏం ఫైండ్ చేయాలా, ఫిల్ అనే పేరు ఉండేదాన్ని ఫైల్ చేయాలా. దాన్ని దేంతో రిప్లేస్ చేయాలంటే సో మ్యాచ్ అనే దాంతో రిప్లేస్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ. సో ఇప్పుడు రిప్లేస్ అవ్వాలని కొట్టి చూద్దాం. ఎస్ వర్డ్ ఫిల్ కంప్లీట్గా రిప్లేస్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఏమైంది చూడండి, ఫిల్ ఉండే ప్లేస్ అంతా మళ్ళీ మ్యాచ్ వచ్చేసింది. ఆ రకంగా మొత్తం డేటాని ఒక్కసారిగా రిప్లేస్ చేయొచ్చు, ఒక 1 by 1 కూడా రిప్లేస్ చేసుకున్న పోవచ్చు అనమాట. ఇవి మ్యాచ్ ఫిల్. తర్వాత గో టు ఆప్షన్. గో టు అనేది సడన్గా ఎక్కడికి వెళ్ళాలి అని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 100 పేజీలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు నేను 103వ పేజీకి వెళ్ళాలి అనుకుంటే ఏం చేయొచ్చు, మీరు స్క్రోల్ చేయాలి, మెల్లగా స్క్రోల్ చేస్తూ రావాలి. ఇది లేట్ ప్రాసెస్. అప్పుడు నువ్వు గో టు ఆప్షన్లో గో టు వచ్చి Ctrl+H, ఫైండ్ Ctrl+F, రిప్లేస్ Ctrl+P, సారీ సెకండ్ Ctrl+H, Ctrl+S వచ్చి రిప్లేస్ మా, ఫైండ్ వచ్చి Ctrl+F. ఓకే, గో టు చెప్పడం లేదు. ఫైండ్ వచ్చి Ctrl+F, రిప్లేస్ Ctrl+H, గో టు Ctrl+G. ఓకే, సో ఇప్పుడు నేను ఫైండ్ రిప్లేస్ అయిపోయింది, గోటులోకి వెళ్ళాను. గోటులో దేంట్లోకి వెళ్ళాలి, పేజీ కావాలి. ఎన్నో పేజీ, సో పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ 2 కావాలి నాకు. గో టు 2, కరెక్ట్గా పేజ్ 2లో ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా డేటా అనేది ఎక్కువ ఇచ్చాను అనుకుందాం. రైట్, ఇప్పుడు చాలా పేజెస్ ఉన్నాయి, 55, 50, 54, 55 పేజెస్, 55 పేజెస్ వచ్చేసినాయి రెడీ. దీంట్లో గో టు అనే ఆప్షన్ ద్వారా ప్రస్తుతానికి పర్టికులర్ పేజీలోకి Ctrl+G, ఇది Ctrl+F కదా, Ctrl+G, రైట్, Ctrl+G కొట్టండి. దేంట్లోకి పేజ్లోకి వెళ్ళాలి. సో ఎన్నో పేజీ, 10వ పేజీలోకి వెళ్ళాలనుకున్నాం. గో టు అంతే, కరెక్ట్ 10వ పేజీలోకి వచ్చేస్తాం, ఫస్ట్ కర్సర్ ప్లేస్లోకి వచ్చేస్తాం. లేదు అందులో సెక్షన్, ఎన్నో సెక్షన్, పేజ్లో ఒక 4వ సెక్షన్లో వెళ్ళాలనుకుందాం. గో టు ఎక్కడ వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో 4వ సెక్షన్లోకి వచ్చింది. రైట్, ఆ విధంగా అనమాట. లైన్, ఎన్నో లైన్లోకి రావాలి. సో 103వ లైన్, 103వ లైన్ అనుకుందాం. 103వ లైన్ గో టు 103వ లైన్కి వచ్చేసింది. ఇలా అత్యవసరానికి అర్జెంట్కి మూవ్ అవ్వడానికి గో టు వాడతాం. తర్వాత బుక్ మార్క్, కామెంట్, ఫుట్ నోట్ ఇవి కూడా ఉన్నాయి. బుక్ మార్క్ దేంట్లైనా సరే మొత్తం టోటల్ వర్డ్లో ఉన్నటువంటి ప్రతి దాంట్లో గో టు ద్వారా వెళ్ళచ్చు. బుక్ మార్క్ అంటే ఏమంటే మనకు కొన్ని అప్పుడు బుక్ మార్క్స్ ఇస్తూ ఉంటాం. అది ఎక్కువగా వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్స్లో ఏదైతే వెబ్సైట్ మనకు పేజ్ వెబ్సైట్ చూస్తే నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ఒక వెబ్సైట్కి. వెబ్సైట్ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్, ఆ పేజ్ని మనం వెబ్సైట్ అని పిలుస్తూ ఉంటాం. కంప్యూటర్లో నెట్ ద్వారా వర్క్ అయ్యేటువంటి HTML కోడ్ కానీ, DHTML కోడింగ్ కానీ, XML ద్వారా కానీ రాసినటువంటి ఆ పేజ్ అనేది నెట్లో www నెట్ ఇంటర్నెట్తో ఎప్పుడైతే లింకప్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ పేజెస్ అనేటివి ఒకే ఒక వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేటివి ఉంటాయి. ఆ పేజెస్లో పర్టికులర్ పేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం బుక్ మార్క్ చేసి పెట్టచ్చు. అది పెట్టినట్లయితే మళ్ళీ ఎప్పుడైనా నెట్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఆ పేజ్ వెతుక్కొని ఆ పేజ్ పోయే బదులు బుక్ మార్క్ క్లిక్ చేసి చాలు డైరెక్ట్గా ఆ పేజ్ వస్తున్నారు. అది వెబ్సైట్లో పనిచేస్తుంది. ఇక్కడ కూడా అంతే, వర్డ్లో కూడా మనం బుక్ మార్క్స్ పెట్టచ్చు. అక్కడక్కడ ఆ బుక్ మార్క్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు సైనింగ్ బుక్కే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లల్ని సైనింగ్ చెప్తున్నాను. అందులో ఏముందంటే మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీషు, సో అదేవిధంగా జీకే ఉంది. కానీ జీకే మ్యాథ్స్ అనేది 1 నుంచి 100 పేజీల వరకు ఉంది అనుకున్నాను. ఇంకా ఇంగ్లీష్ అనేది సో 101 నుంచి 200 వరకు స్టార్ట్ అయింది అనుకున్నాం. ఇంకా మిగతా జీకే అనేది 201 నుంచి 300 వరకు జీకే అలా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి నేను ఎక్కడికి వెళ్ళాలి, జీకేలోకి వెళ్ళాలి. జీకేలోకి వెళ్ళాలంటే కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారం 101 నుంచి 2 అట్లుంటే సరిపోయేది. కానీ కొన్ని బుక్స్ అట్లా ఉండవు. సో కరెక్ట్గా 100 ఏముండవు, వాళ్ళ ఇష్ట ప్రకారం పేజీలు ఉంటాయి. కరెక్ట్గా జీకేలోకి వెళ్ళాలి. జీకేలో ఎన్నో చాప్టర్కి వెళ్ళాలా, చాప్టర్ 3కి వెళ్ళాలి. ఆ
అప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని బుక్ మార్క్ చేసి పెట్టచ్చు. ఆ బుక్ రాసేటప్పుడే అక్కడ మనం బుక్ మార్క్స్ని ఇండికేట్ చేయొచ్చు. బుక్ మార్క్స్ కానీ యాడ్ చేసి పెడితే ఏమవుతుందంటే మనం క్లిక్ చేస్తానంటే గో టు ఆప్షన్ ద్వారా ఆ పర్టికులర్ బుక్ మార్క్ మ్యాథ్స్ అని క్లిక్ చేస్తానంటే మ్యాథ్స్ ఉన్న పేజ్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. బుక్ మనం తయారు చేసుకుంటాం. నేను చెప్పేది మామూలు రాసిన బుక్లు కాదు, డిజిటల్ బుక్స్, ఇటువంటి బుక్స్, పీడిఎఫ్ బుక్స్, ఈ బుక్స్ లేదా డాక్యుమెంట్స్ బుక్స్, ఇవి ఈ విధంగా అయితే డిజిటల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన డైరెక్ట్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనకున్నటువంటి డైరెక్ట్ నోట్స్ల కంటే కూడా ఇది ఎంతో బెటర్. ఎందుకు అంటే ఫాస్ట్గా ఆ స్పీడ్కి మనం సరైన వర్క్ చేసుకోవడానికి, సరైన టైప్ చేయడానికి, మళ్ళీ మాడిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ. సో ఇవి ఈ గో టు అనే ఆప్షన్. లైన్, బుక్ మార్క్, ఫుట్ నోటు, కామెంటు, ఎండ్ నోటు, ట్యాబ్లెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ ప్రాసెస్ అక్కడ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడే ఒకేసారికి చెప్తే అర్థం కాదు. సో ఈ కామెంట్ ఎలా పెట్టాలి, ఫుట్ నోట్ ఎందుకు తీసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడికి అయిపోవాలి. ఇది 15 days జరిగేది. ఇవి గో టు అనే ఆప్షన్. సో ఇంతవరకు మీరు నేర్చుకోండి. ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మేబీ రేపు మీరు వస్తుంటే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకో 2 సిస్టమ్స్ అవి. సో ప్రాక్టీస్ చేయండి. అది మీకేం డౌట్ లేదు, అంతా ఓకే అనిపిస్తే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సరేనా? సో దీంట్లో ఎంతో చెప్పిందా లేని డౌట్ ఉంటే అడగండి నాకు. సో వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్డ్ నేర్చుకుంటేనే మీరు ఈజీగా రాయగలుగుతారు. లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన దగ్గర ఒక నేను వర్క్ చేసినారు ఒక సార్ ఉన్నాడు. ఆయన ఏమంటే అక్షరం ముక్క రాదు, పట్టకొస్తే అక్షరం ముక్క రాదు. చిన్న ఎగ్జాంపుల్. వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఒకరు బ్రతికిన దాని మీద రాళ్ళెత్తి వేయడం. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను కదా, అన్ని సంవత్సరాలు ఉండి నేను బయటకు వచ్చిన తర్వాత ఏమంటే ఆయన ఏమీ చేయలేదు అనే విధంగా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అక్షరం ముక్క రాదు. ఏ రోజు కంప్యూటర్ పట్టుకునే పరిస్థితి లేవు. ఏదో అడలో కాపీ చేయడం, దాన్ని టైప్ చేయడం, పేస్ట్ చేయడం, ప్రింట్ పెట్టడం, అంతవరకే ప్రాసెస్. తెలియని దాన్ని కూడా తెలిసినట్టుగా ఇది చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు పాసిబుల్ అంటే నువ్వు చిన్నప్పుడు నేర్చుకోండి దాన్ని, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఫ్రీగా బతికేసి ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్కి అటువంటి దాంట్లో సంస్థలో దూరిన తర్వాత, పెద్ద సంస్థల్లో దూరిన తర్వాత వేరే వాళ్ళని వేలెత్తి చూపిస్తూ బయటకు వచ్చి అది ఆ పనిని ఆయన చేయలేక నీకు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడుక్కుంటూ అది ఎత్తుకొని పోయి ఈయన చేసినట్టు క్రియేట్ చేస్తూ అట్లా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే నేర్చుకున్నటువంటి విషయం ఏముందో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. అప్పుడేమవుతుంది, వాళ్ళు అందరూ మన దగ్గర ఉంటారు. లేకపోతే ఏమంటే మనం మాటలు చెప్పుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అక్కడ ఆయనే కాదు, ఇంకో ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర 20-25 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. కాపీ చేసి పేస్ట్ చేయని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ. రైట్ ఎగ్జాంపుల్, జస్ట్ కాపీ చేసి సార్ సీడీ కాపీ చేసి ఇవ్వండి అంటే కాపీ చేయరు. దానికి నాకు ఒకసారి బాత్రూంలోకి వచ్చి ఫోన్ చేసి సార్ అర్జెంట్ సార్ కాపీ చేయాలనుకున్నారు సార్, మేడం ఎట్లా చేయాలి సార్ అడిగిన రోజు సన్నివేశాలు ఉన్నాయి. అంటే నాకు వచ్చి నేను చెప్పడం లేదు, కానీ నేర్చుకోకపోవడం వల్ల సమస్యలు ఎట్లా ఉంటాయంటే ఇట్లా ప్రాబ్లమ్స్ అనేటివి ఓవర్కమ్. అంటే ఎంత నేర్చుకున్న సిస్టమ్లో వస్తూనే ఉంటుంది. ఇంత అనేది సంవత్సరాల నుంచి కోర్స్ ఉన్నా కూడా చిన్నగా వస్తూ ఉంటాయి. అయినా మెయిన్ నేర్చుకుని పెట్టుకుంటే మిగతా అవి ఆటోమేటిక్గా అదే చెప్తుంది మనకి. సో ఇవి ఆప్షన్స్. సో కాబట్టి కొంచెము ఇవి ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. మన సిస్టమ్ మీద కూర్చుంటే లగ్జరీగా దర్జాగా ఉండాలంటే తెలిసి ఉండాలి. లేకపోతే ఏమంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు పై అథ్లెట్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ముందర ఏం చేయాలో తెలియక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఏం జరిగిందంటే ఇదే ప్రాసెస్. ఆ పర్టికులర్ కరెస్పాండెంట్ పక్కన కూర్చొని ఒక బుక్ని ఫస్ట్ నేను స్టార్ట్ అయిన తర్వాత చల్మా ఒక బుక్ ఫస్ట్ నేను ఒకసారి సంస్థలో జాయిన్ అయినాను. ఇప్పుడు అది ఒక 5-6 years బ్యాక్ అనుకున్నాను. ఒక సంస్థలో జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకు ఆ కాలేజ్ అఫిలియేషన్కి ఒక ఫైల్ రెడీ చేయమన్నారు. ఆల్రెడీ ఫైల్ ఉంది. ఎప్పుడు ఫైల్? ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి ఫైల్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఫైల్లో డేటా అంతా అలాగే ఉండాలా, కానీ కొన్ని మాత్రం మారుతాయి. ఏం మారుతాయి చెప్పు? సో అథారిటీసు, వాళ్ళ సైన్స్ అవన్నీ ఎంటీ అయిపోయి మారుతాయి. అంటే బుక్ లాగా చేసి ఉంటారు దాన్ని. దగ్గర 1-2 నెలలు పైన కష్టపడి ఒక బుక్ లాగా తయారు చేశారన్నమాట ఆ కాలంలో. దాన్ని పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది, వచ్చి కూర్చొని ఇది దగ్గర 10 రోజులు 20 రోజులు పట్టే పరిస్థితి ఉంది, మీరు కంపల్సరీ ఉండాల్సింది అని చెప్పేసి నన్ను కూర్చొని పెట్టినారు. నేను ఒకరోజు స్టార్ట్ చేసినాను. స్టార్టింగ్ మార్నింగ్ కూర్చున్నాను, స్టార్ట్ చేశాను. ఇదంతా వాళ్ళు ఏమంటారు, ఇదంతా టైప్ చేయండి. అట్లా కుదరదు, అవసరం లేదు, నాకు జస్ట్ బుక్ ఇచ్చేసేయండి, మొత్తం ఎలా ఉందో డేటా అలాగే తీపిస్తాను. సరేలే అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మధ్యాహ్నానికంతా టోటల్ బుక్ని స్కానింగ్ చేసేసి లెటర్స్ అంతా బయటకు తీసి, స్కానింగ్ చేసిన మాత్రం లెటర్స్ రావు, వాటిని నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్లిక్ చేసి మార్చేసి మధ్యాహ్నానికంతా రెడీ చేసి పెట్టేశాను. వాళ్ళు ఏమైంది, సక్సెస్ అయ్యింది.
ఆ కరెస్పాండెంట్ నన్ను పొగిడితే ఏడ ప్రాబ్లం అవుతుందో అనే ఉద్దేశంతో ఏం తెలియనట్టు గుమ్మిడిపోయి నేను వెళ్ళిన తర్వాత ఎంత టెక్నాలజీ ఎట్లా వాడినాడైనా అని నా గురించి వేరే వాళ్ళకి పొగిడారు. అంత బాగానే ఉంది. ఆ విషయం అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను హ్యాపీగా ఫీల్ అయినాను. ఓకే సార్ లేబా నా మంచి పేరు వచ్చింది అనుకున్నాను. తర్వాత ఇంకో రెండో రోజు ఏం జరిగిందంటే మా అన్న ఇంకొండు ఉన్నాడు కదా, అదేం రానివాడు ఉన్నాడు, వాడి కాదులే నేను పేరు పెట్టాను ఎవరు కూడా. దాంట్లో ఇంకోడు ఆడు లేడప్పుడు ఆ టైంకి అంత సీన్ లేవంటే ఇంకోడు ఆడేం చేసినాడంటే కూర్చున్నాడు. నేను ఆ రోజు నైట్ ఉండమన్నాడు. నైట్ నేను ఉండను అన్నాను. నేను నైట్లో ఎప్పుడు వర్క్ చేయను, నైట్ ఉంటుంది నా వల్ల కాదు, నేను మార్నింగ్ సాయంత్రం వరకు ఉంటాను అని చెప్పాను. ఆ టైంకి వీళ్ళు ఏం చేసినారంటే నేను ఉంటే రేపు రెండు ఆదివారం కూడా రమ్మన్నారు. నైట్ ఊరుకున్నాను, సాయంత్రం ఊరుకుంటాను, ఇంకో రోజు వస్తానని చెప్పాను. ఇంకో రోజు అంటే ఆదివారం వచ్చేసింది, ఈరోజు శనివారం రేపు ఆదివారం వచ్చేసేమన్నారు. ఆదివారం కూడా నా వల్ల కాదు అంటే అట్లా కుదరదు, కంపల్సరీ ఉండాల్సిందే అని అన్న విధంగానే కరెస్పాండెంట్. నాకు ఇంకేం చేయలేక ఆలోచిస్తే ఏం చేయాలి అర్థం కాక చిన్న ఐడియా వచ్చా. ఆ రోజు ఎస్ఎస్సి ఎగ్జామ్ వేరే వాళ్ళు జరుగుతాను. అప్పటికప్పుడు హల్లి డౌన్లోడ్ చేసి పేరు మార్చేసి చక్కని ఇదే నాకు ఎగ్జామ్ ఉంది అని చూపిస్తే సరే నా వల్ల కాదు, అది ఒక టార్చర్గా ఉంటుంది. చూపిస్తున్నాను, సరేలే అయితే మీరు వెళ్ళిపోండి, ఎగ్జామ్ అయితే రావద్దండి అని. మా అన్నంలో ఈయన ఏం చేసినాడు, కూర్చున్నాడు. ఒక లెటర్ టైప్ చేయడానికి పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు లెటర్ టైప్ చేస్తూనే ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు చెప్పు? రెడ్ మార్కులు వస్తాయి కదా, ఒక రెడ్ మార్క్ తీసుకోవడము, సెలెక్ట్ చేయడము, కాపీ చేయడం, తీసేసేయడం. ఎందుకు? నెక్స్ట్ వర్క్ ఉండేది నా మీదే పడాలా. ఈయనకి పూర్తి వరకు రాదు, ఆ స్కానింగ్ రాదు, లెటర్ అడ్జస్ట్ ఏమీ రాదు. ఇంకేం చేయాలి వీళ్ళు? ఏదో ఒకటి చేయాలి. ఆమె ఏమన్నారంట, ఈమె పక్కన కూర్చొని కరెస్పాండెంట్ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత అడిగినాడు సంథింగ్, ఎందుకు అబ్బాయి చూస్తే ఒక సెకండ్లో చేసినాడు, ఎంతసేపు చేస్తా ఉంటావు నువ్వు అని అడిగితే డైలాగ్ ఏం చెప్పినాడంట, వాళ్ళు పిల్లోళ్ళు మేడం, పిల్లోళ్ళు చాలా స్పీడ్గా చాలా ఇదిగా చేస్తారు, అది అట్లా చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఈ ప్రతి మార్క్, రెడ్ మార్కు, గ్రీన్ మార్కు, ఎల్లో మార్కు అన్నీ తీయాలా అన్నాడంట. నువ్వు తీయకపోతే నష్టమేముంది? నీ డేటా ఎట్లుంది అట్లా వచ్చేస్తుంది కదా. రెడ్ మార్క్ ఇవి పడుతుందంటే స్పేస్ కొంచెం గ్యాప్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అంటే ఎట్లా రికవర్ అయ్యింది చూడు. నేను నెక్స్ట్ రోజు నేను పోయిన తర్వాత అన్ని రోజులు కష్టపడి చేసిన వర్క్ అంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయాను. ఆమె నేను సరసరా చేస్తూ ఉంటే, సార్ అట్లా కుదరదు, సార్ చెప్పినాడు ఇది మీ ఎంత తీయాలంట ప్రతిదీ అంట. అది అట్లా చేయాల్సిన అవసరం లేదు. మొత్తం సెలెక్ట్ చేసి, ఎందుకు రాదు ప్రింటర్లో, ఎందుకు వస్తూ ఉంటుంది? ప్రింటర్లో కూడా కాదు, మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఒకేసారి రిమూవ్ వాళ్ళు కొడితే వెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు పొద్దునే సాయంత్రం వరకు చేసి మధ్యస్థం పెట్టి అంటే రానప్పుడు ఎట్లా క్లియర్ చేయొచ్చు అంటే మనకు ఆ పెద్ద సంస్థలో నేర్చుకోవచ్చు. పేరు కొడితే లైవ్లో ఉంది కాబట్టి ఇటువంటి ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఉండకూడదంటే నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. వింటున్న వాళ్ళు అందరూ మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి సో లైవ్గా రైట్.